మిగతా అప్డేట్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. అప్పుడు ₹1 ఇంటి రిజిస్ట్రేషన్ అన్నారు. లోన్లు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు సీన్ మారింది. టిడ్కో ఇళ్లల్లో ఉంటున్న వారిని బ్యాంకు అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. లోన్లు కట్టనిదే ఇంట్లో ఉండేది లేదని తెగేసి చెప్తున్నారు. ఇది ఏపీలోని ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోని టిడ్కో ఇళ్ల వద్ద పరిస్థితి. టిడ్కో ఇళ్లలో ఉంటున్న పేదలకు బ్యాంకర్లు జలకిస్తున్నారు. విజయనగరం నుంచి మొదలుకొని గుడివార వరకు టిడ్కో ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు ఊహించని షాక్స్ ఇస్తున్నారు. రూపాయి కడితే చాలు ఇల్లు రిజిస్ట్రేషన్ అన్నారు అప్పటి సీఎం జగన్. కానీ ఇప్పుడు ఆ ఇళ్లకు EMIలు కట్టాలని బ్యాంకర్లు వార్నింగ్లు ఇస్తున్నారు. విజయనగరంలోని టిడ్కో ఇళ్లపై యూనియన్ బ్యాంకు అధికారులు పోస్టర్లు అంటించారు. తీసుకున్న రుణానికి వడ్డీలు చెల్లించని కారణంగా చట్ట ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు గోడలపై స్టిక్కర్స్ వేశారు. ఇక గుడివాడలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ బ్యాంక్ అధికారులు టిడ్కో ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి EMIలు కట్టాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ఇళ్లను సీజ్ చేయడం తప్పదంటున్నారు. అయితే టిడ్కో ఇళ్లపై బ్యాంకు రుణాలేంటని పేద జనాలు ఆశ్చర్యపోతున్నారు. టిడ్కో ఇళ్లపై రుణాలన్నింటినీ ప్రభుత్వం చెల్లిస్తుందని, కేవలం ₹1 రిజిస్ట్రేషన్ అని అప్పటి సీఎం జగన్ చెప్పారు. లోన్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో సీన్ అంతా మారింది. దాంతో లబ్ధిదారులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఎన్నికల ముందు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభల్లోనే అప్పటి సీఎం జగన్ ఇదే అంశాన్ని హైలైట్ చేసుకున్నారు. ఇంతకీ ఎన్నికల ముందు టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా జగన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటికి అయ్యే పూర్తి ఖర్చును మనందరి ప్రభుత్వం పూర్తిగా భరిస్తూ కేవలం ₹1కే అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అందులో భాగంగా సేల్ అగ్రిమెంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. మీకు ₹1కే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న స్కీమ్ కావాలా, లేక ₹2,65,000 బ్యాంకు లోన్ మీ పేరు మీద రాసి ఆ అప్పును తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల నెల ₹3,000 కడుతూ వడ్డీతో సహా ₹7,20,000 కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి టిడ్కో లబ్ధిదారులందరినీ కూడా అడిగించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓవర్ టు యు. మొత్తం చూసుకుంటే మౌనిక, మొత్తం మీద టిడ్కో గృహ లబ్ధిదారులకి నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర సరిహద్దు ప్రాంతం విజయనగరం నుంచి అమరావతి ప్రాంతానికి సంబంధించిన గుడివాడ నియోజకవర్గం, అప్పటి మంత్రి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన కొడాలి నాని ఆయన నియోజకవర్గంలో ఇళ్లకు సంబంధించి ఇల్లు కేటాయించారు. తాజాగా EMIలు కట్టట్లేదని చెప్పి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం కొనసాగుతా ఉంది. తాజాగా ఈ రోజు విజయనగరంతో పాటు గుడివాడలో బ్యాంక్ అధికారులు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం విజయనగరంలో నోటీసు ఇచ్చారు. గుడివాడలో అయితే మాత్రం మీరు EMIలు చెల్లించాలి, లేకపోతే సీజ్ చేస్తామని చెప్పి వారు ఒక హెచ్చరికను అయితే చేసిన పరిస్థితి కనిపించింది. రుణాలకు సంబంధించి చెల్లించని కారణంగానే నోటీసులు అంటించినట్లు కూడా తెలుస్తా ఉంది. వైసీపీ హయాంలో గతేడాది ఫిబ్రవరిలో విజయనగరం నియోజకవర్గానికి సంబంధించిన పలు లబ్ధిదారులకి సారేపల్లిలో గృహాలు నిర్మించారు. అట్టహాసంగా ఇంటి తాళాల లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని అప్పటి సర్కార్ చాలా ఆర్భాటంగా ఆర్భాటంలో నిర్వహించింది. తొలి ఫేజ్ కింద 2,650 ఇళ్లను 4 విడతల్లో అందించిన పరిస్థితి కనిపించింది. సోనియా నగర్ లో 1120 ప్రారంభించడం జరిగింది. వైసీపీ హయాంలో 365 చదరపు గజాల ఇంటిని పొందాలంటే 3.15 లక్షలు కోరుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ₹1 ఇల్లు ఇస్తామని చెప్పి అప్పటి సీఎం ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ నోటీసులు ఇచ్చి డబ్బులు చెల్లించాలని చెప్పి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.